రివ్యూ ఆఫ్ దురంధర్ తెలుగు డబ్ మూవీ ఫైనల్లీ చూసేసా. ఎప్పుడెప్పుడు వస్తుందని కళ్ళల్లో అగ్గిపుల్లలు పెట్టుకుని మరి వెయిట్ చేసిన ఫస్ట్ మూవీ ఇదే. నాకు థియేటర్లో చూడలేనందుకు రిగ్రెట్గానే ఉంది, బట్ ఓటీటీలో ఈ తెలుగు వెర్షన్ చూశాక లోటు తీరిపోయింది. తెలుగు డబ్బు పెర్ఫెక్ట్గా ఉంది. డబ్బింగ్ ఫీల్ రాకుండా క్యారెక్టర్స్ నిజంగా మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఎంత మంచి డబ్బింగ్ ఆర్టిస్టులని తెలుగు ట్రాన్స్లేట్ని పెట్టుకుని ఎందుకు మన దగ్గర రిలీజ్ చేయలేదో అర్థం కాలేదు. దురంధర్ 2కి మాత్రం అలా చేయరు అనుకుంటున్నా. ఎనీవేస్ ఇప్పుడే నా షో కంప్లీట్ చేశాను. 3.5 గంటలు సింగిల్ బ్రేక్ తీసుకోకుండా నాన్ స్టాప్గా చూసా. మూవీ అయితే బాగా నచ్చింది. నాకు చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. ఒక స్పై కమ్ గ్యాంగ్స్టర్ డ్రామాని అంతసేపు బింజ్ వాచ్ చేసేలా చేయగలగడం మామూలు విషయం కాదు. ఇలాంటి స్పై డ్రామాలు మనం చాలా చూసే ఉన్నాం, కానీ ఇందులో ఉండే అథెంటిసిటీ మీరు ఏ మూవీలో కూడా చూసి ఉండరు. ఇండియా నుంచి ఒకటి పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళలో కలిసిపోయి అక్కడ ప్లాన్ చేసే అటాక్స్ని మనోళ్ళకి చేరవేయడమే పని. ఇదే యాక్చువల్ మూవీ ప్లాట్ కూడా. కానీ ఇందులో అది ఒక్కటే ఉండదు. లైరీ ప్లేస్లో జరిగే గ్యాంగ్ వార్స్, విలన్ రెహమాన్ పొలిటికల్ ఎజెండా, బిట్రైల్స్, ఉగ్రవాదుల కనెక్షన్, ఆర్మ్ స్మగ్లింగ్, ఫేక్ నోట్, ఇలా వాళ్ళు ఇండియాను తొక్కడానికి చేసే ప్రతి ఈవెంట్ని దగ్గరుండి మనకు చూపిస్తారు. ఫస్ట్ అసలు ఆ ఓల్డ్ బిల్డింగ్కే పడిపోయాను. నిజంగా పాకిస్తాన్ ఇలానే ఉంటుందా? అక్కడ కల్చర్ ఇలానే జరుగుతుందా? ఇక్కడ ఒక విషయం చెప్పాలి. హంజా, అదే రణబీర్ సింగ్ ఫస్ట్ టైం పాకిస్తాన్లో అడుగుపెట్టినప్పుడు నైట్ కొంతమంది రౌండప్ చేస్తారు అతన్ని. అసలు ఆ సీన్ ఎంత రాగా తీశారో లిటరల్లీ షాక్ ఇచ్చింది. వీటి రీసెర్చ్ కానీ ఆర్ట్ వర్క్ కానీ ఎవ్రీ డీటెయిలింగ్ చంపేశారు. ఈ మూవీ డిజైన్లో అదిరిపోయి యాక్షన్ అని లేదా ప్యాట్రియాటిజంని ఎక్కువ రుద్దేసి ఆ ఎమోషన్కి ఆడియన్స్ని కనెక్ట్ చేసేద్దాం అన్న ఆలోచన ఎక్కడా ఉండదు. అంతెందుకు ఇండియా జెండా కూడా సరిగ్గా కనిపించదు మూవీలో. అయినా సరే ఆ స్టోరీ టెల్లింగ్కి, హంజా క్యారెక్టర్ యొక్క ఇంటర్నల్ ఎమోషన్కి స్టార్టింగ్ నుంచి తెలియకుండా హుక్ చేస్తారు మనల్ని. మూవీ అంతట్లో నాకు బెస్ట్ అనిపించిన సీన్ అంటే హంజా క్యారెక్టర్ పాకిస్తాన్ గ్యాంగ్తో ఉన్నప్పుడు ఇండియా మీద దాడి గురించి ఆ ట్రూప్ మాట్లాడుకుంటుంటారు. అసలు అక్కడ రణ్వీర్ సింగ్ చేసే పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బాడీ ఎక్కడా కదలదు, కేవలం కళ్ళల్లో ఉండే పెయిన్ని, కోపాన్ని ఆన్ పాయింట్లో పోర్ట్రే చేస్తాడు. నేను రిపీట్ వేసుకుని మరీ చూసా సీన్. సేమ్ అలాంటి సీనే సెకండ్ హాఫ్ స్టార్టింగ్లోనే ఉంటుంది. అక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఎమోషన్. ఇలాంటి సీన్స్ ఇంకొన్ని పెడితే చాలా బాగుండేది, కానీ జస్ట్ 2 ఉంటాయి మూవీలో. అండ్ రణ్వీర్ సింగ్ హార్ట్ ఆఫ్ ద ఫిలిం. అలానే ఎలివేషన్లు పడిపోయే రోల్ కాదు, చాలా అండర్ ప్లే ఉంటుంది. ప్యూర్ యాక్టింగ్ బేస్డ్ పర్ఫార్మెన్స్ ఇరగదీసాడు. ఇందులో ఉండే ప్రతి క్యారెక్టర్ కూడా నిజంగా పాకిస్తాన్లో కొడుకులు ఎలానే ఉంటారన్నట్టు బాగా చూపించారు. అక్షయ్ ఖన్నా కానీ, సంజయ్ దత్ కానీ, అర్జున్ రాంపల్, ఎవ్రీ రోల్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈవెన్ సారా అర్జున్ రోల్ మొదట్లో ఓన్లీ లవ్ ఇంట్రెస్ట్ అనుకున్నా, బట్ ఆమె వల్ల ఒక గేమ్ చేంజింగ్ మూమెంట్ జరుగుతుంది. అండ్ ఈ 3.5 hours రన్ టైంని చాప్టర్స్ కింద డివైడ్ చేసి స్క్రీన్ ప్లే చూపిస్తారు. దీనివల్ల ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే స్కోప్ దొరికింది. కానీ ఫస్ట్ హాఫ్ మరీ దారుణంగా 2 గంటలు ఎంత ఉంటుంది. అసలు థియేటర్లో అంతసేపు ఎలా కూర్చున్నారో జనం. కంపేర్ టు ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మోర్ ఎమోషనల్గా, మోర్ క్రిస్ప్గా ఉంటుంది. ఇది కంప్లైంట్గా చెప్పడం లేదు. ఫస్ట్ హాఫ్ అంతా స్టేజ్ సెట్ చేయడానికి ఎక్కువ వాడుకున్నారు, సెకండ్ హాఫ్ దానికి పే ఆఫ్. అండ్ ఇందులో యాక్షన్ ఎక్కువ ఉండదు, కానీ చంపడం మాత్రం చాలా దారుణంగా ఉంటుంటాయి. తలకాయలు పగిలిపోతుంటాయి. ఏ సర్టిఫికేట్ కాబట్టి తప్పదు, వైలెన్స్ ఉంటుంది, ప్రిపేర్ అయిపోండి. అండ్ అన్ని పాజిటివ్స్ చెప్తున్నా, నెగిటివ్స్ లేవా అంటే ఉన్నాయి. మాధవన్ గారి క్యారెక్టర్ వైపు కానీ, అటాక్స్ జరిగినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ పర్స్పెక్టివ్ కానీ ఈ ఎమోషన్స్ ఏమీ చూపించరు. టోటల్గా పాకిస్తాన్ ప్లాట్ మీద రన్ చేస్తారు సినిమా. అండ్ ఈ అటాకింగ్స్ని బ్రీఫ్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయరు, జస్ట్ అలా ఫాస్ట్ పేజ్లో వచ్చి వెళ్ళిపోతుంటాయి. అండ్ హంజా రోల్ అక్కడ ఉండి అన్నాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యాడు, అతని ఛాలెంజెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేశారు. కొంచెం స్క్రీన్ ప్లేలో ఇండియా పెయిన్ కూడా చూపించుంటే బాగుందను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పాకిస్తాన్లో ఉండి ఇండియన్ స్పైకి, ఇండియన్ గవర్నమెంట్ మధ్య సీక్రెట్ రాయబారాలు ఎలా జరుగుతున్నాయో అస్సలు చూపించరు. అది నాకు నచ్చలేదు. ఇంకా మ్యూజిక్ సినిమాకి చాలా బలం. తెలుగు డబ్బింగ్లో సాంగ్స్ దింపలేదు, దానికి మాత్రం చేతులెత్తి దండం పెట్టాలి. అలా కనుక చేసి ఉంటే మొత్తం కిక్కు దొబ్బదును. ప్రతి క్యారెక్టర్కి ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టి ఎవ్రీ బిట్కి హిట్ కొట్టేశారు శాశ్వత్ సచ్దేవ్. అండ్ టెక్నికల్గా చాలా సాలిడ్గా ఉంటుంది మూవీ, అస్సలు మిస్ అవద్దు. అసలే పార్ట్ 2 కూడా రాబోతుంది మార్చ్లో. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వస్తాయని పార్ట్ 1 బాక్స్ ఆఫీస్ను దొల్లగొట్టేస్తే, ఇప్పుడు ఓటీటీలో ప్రతి లాంగ్వేజ్ వాడు చూసి పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తే దీని డే 1 యూఫోరియా ఇంకే రేంజ్లో ఉండబోతుంది. అసలు దీనికి ప్రమోషన్స్ కూడా అవసరం లేదని నా ఫీలింగ్. అండ్ చివరికి ఒకే ఒక్క డౌట్ ఉంది. థియేటర్ వెర్షన్ ఏమో 3 hours 35 minutes అంట, ఓటీటీ వెర్షన్ 3 hours 20 minutes ఉంది. సో మరి ఏమైనా సీన్స్ కట్ చేశారా, లేక థియేటర్ వెర్షన్కి ఓటీటీ వెర్షన్కి స్లైట్గా ఫ్రేమ్స్ చేంజ్ ఉండడం వల్ల రన్ టైం తగ్గిందనేది 2 వెర్షన్ చూసిన వాళ్ళు ఉంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను తెలుసుకుంటా. ఫైనల్గా దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ.